హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో వెల్కమ్ టు న్యూ వీడియో. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. మన ఛానల్లో ఇదే ఫస్ట్ ట్రిప్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్క లొకేషన్ అయితే నేను ఊటీలో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. వీడియోని కొత్తగా చూసే వాళ్ళు మాత్రం లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్రెసెంట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న లొకేషన్ అయితే 9th మైల్ షూటింగ్ పాయింట్. ఇది ఊటీలో పైకారా రోడ్. అసలు లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది, అంత బాగుంది లొకేషన్. ఇప్పుడు చూపించే ప్లేస్ ప్రతి ఒక్కరికి నచ్చే ప్లేస్, చాలా ఫేవరెట్ ప్లేస్ ఇది అందరికి, చాలా ఫేమస్ కూడా. ఇది కర్ణాటక గార్డెన్. ఈ లొకేషన్ యొక్క ఫుల్ నేమ్ మనం చూసుకుంటే కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్. దీని ఫుల్ నేమ్ ఇది. నిజంగా చెప్పాలంటే ఈ ఒక్క గార్డెన్ పైనే ఒక లాంగ్ వీడియో అయితే రెడీ చేయొచ్చు, అంత పెద్ద గార్డెన్ ఇది. మాక్సిమం ఈ గార్డెన్ లో ప్రతి లొకేషన్ అయితే కవర్ చేశాను, అవన్నీ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా కలర్స్ లో ఉన్నాయి ఇక్కడ ఫ్లవర్స్. చాలా బాగుంది చూడడానికి, గ్రీనరీగా. నిజంగా గ్రీనరీ అదిరిపోయింది ఇక్కడ అసలు ఈ ఫ్లవర్స్ తో, చాలా బాగుంది. ఇంకొక హైలైట్ ఏంటంటే 38 ఎకర్స్ లో అయితే ఈ గార్డెన్ మనకు ఉంది. అంత పెద్ద గార్డెన్ ఇది. చూపిస్తాను చూడండి. ఈ గార్డెన్ లో ప్రతి ఒక్క లొకేషన్ అయితే మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఈ కర్ణాటక గార్డెన్ లో మీకు ఇప్పుడు దాకా చూపించింది ఒక సెక్షన్ మొత్తం ఫ్లవర్ ప్లాంట్స్. ఇప్పుడు బయటకు వస్తే ఇది వేరే సెక్షన్. సో ఇది కూడా మొత్తం గ్రీనరీయే. ఈ ఏరియా కొంచెం బొటానికల్ గార్డెన్ కి సిమిలర్ గా ఉంది, అది కూడా నేను మీకు చూపించున్నాను. బొటానికల్ గార్డెన్ కూడా వస్తుంది. నిజంగా అండి, ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ఇక్కడికి వస్తే వాళ్ళు ఇంకా తిరిగి రారండి, అంత బాగుంది ప్లేస్. ఇక్కడే మనకైతే ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఉంది. ఇప్పుడు మనం అది ఎక్కుతున్నాము. దీనిపై నుండి చూస్తే ఇంకొంచెం బాగుంది విజువల్. ఒక్క మాటలో చెప్పాలంటే అందమే ఇంకొంచెం అందంగా ఉంది. అదిరిపోయింది కదా, సూపర్ ఉంది, అదిరిపోయింది. ఇది అందమై ఫోటో ఉన్నాడు. ఇదంతా కూడా ఒకే గార్డెన్ అండి. చెప్పాను కదా 38 ఎకర్స్ లో ఉందని. మొత్తం కర్ణాటక గార్డెనే ఇది. చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇవన్నీ కూడా షూటింగ్ స్పాట్సే. చాలా వరకు సాంగ్ షూటింగ్స్ ఇవన్నీ చాలా జరుగున్నాయి ఇక్కడ. చాలా బాగుంది కదా, చాలా బాగుంది, సూపర్, అదిరిపోయింది.
చెప్పాను కదండి ఈ కర్ణాటక గార్డెన్ పైన ఒక లాంగ్ వీడియో చేయొచ్చని. సో ఇప్పుడు నేను చూపించిన వీడియోలో హాఫ్ వరకు మొత్తం ఈ కర్ణాటక గార్డెన్ లోనే ఉన్నాయి లొకేషన్స్ మొత్తం. సో అంత పెద్ద గార్డెన్ ఇది. ఇక్కడైతే చూడండి కలర్ ఫిషెస్ ఉన్నాయి. చూడండి చాలా టైప్స్ ఆఫ్ కలర్ ఫిషెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు జూమ్ చేసి. ఇదంతా కూడా ఈ కర్ణాటక గార్డెన్ లోనే అండి మొత్తం ఇది. కలర్ఫుల్ గా భలే ఉన్నాయి ఫిషెస్. ఇక్కడితో కర్ణాటక గార్డెన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ బొటానికల్ గార్డెన్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఈ ప్లేస్ దగ్గరికి వస్తే ఇది కూడా గార్డెనే, బొటానికల్ గార్డెన్ అని చెప్తారు ఊటీలో. ఇక్కడికి కనుక ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా బాగుంటుంది ఇక్కడ ఆడుకోవడానికి. చాలా బాగుంది ఇది అసలు. మొత్తం గ్రీనరీ, ఎక్కడ చూసినా మీరు మొత్తం చెట్లే గడ్డే ఉంటుంది, అంత బాగుంది. ప్లీజ్ అండి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకొంచెం బూస్ట్ అవుతుంది, ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ఎనర్జీ ఇంట్రెస్ట్ వస్తుంది. అసలు గ్రీనరీ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మేము ఎంటర్ అవుతుండేది గ్లాస్ హౌస్. మొత్తం గ్లాస్ తో అయితే కవర్ అయి ఉంటుంది హౌస్ ఇది. దీని లోపల అయితే మొత్తం ప్లాంట్స్ ఉంటాయి చూడండి. బా ఏంది సూపర్గా ఉంది. ఎలా ఉందిరా, తిరిగిపోయింది చూస్తుంటే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మినీ గార్డెన్ అండి మళ్ళీ ఇది. సో చాలా కలర్ఫుల్గా అయితే ఉంది ఇది కూడా. సో బొటానికల్ గార్డెన్లో ఇది ఒక పార్ట్ మళ్ళీ. సో ఇందాక గ్రీన్ హౌస్ కూడా చూసాం మనం, బొటానికల్ గార్డెన్లోనే గ్రీన్ హౌస్ కూడా అది. సో చాలా బాగుంది ప్లేసెస్. డే టైంలో కూడా స్నో చూడండి ఎలా ఉందో, చెమట అనే మాటే ఉండదు ఇక్కడ. సో చాలా చలిగైతే ఉంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉన్నాయో ఫ్లవర్ ప్లాంట్స్, చాలా బాగుంది.
నెక్స్ట్ ఈ ఏరియా చూసుకుంటే దొడ్డబెట్ట పీక్ అంటారండి. ఇది హైయెస్ట్, కిందంతా లోయే ఉంటుంది. ఊటీ దగ్గరలో ఉంటుంది. ఇది నీలగిరి హిల్స్ అంటారు, తమిళనాడు. ఈ నీలగిరి హిల్స్ లోనే ఇప్పుడు మనం నిలబడి ఉండేది టాప్ హైయెస్ట్ అండి ఇది. సో చాలా ఎత్తున మనం నిలబడి ఉన్నాం ఇప్పుడు. నాయన ఏంద్ర అంతలోతుంది పడితే ఇంకంతే. ఇది ఇంకొక ఏరియా ఇక్కడ. అక్కడ కనిపిస్తుండేది టెలిస్కోప్ హౌస్ అండి, అది ఊటీలో. ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు ఎలా ఉందో, ఆసమ్ అసలు. సో ఇప్పుడు దీని లోపలికైతే వెళ్దాము, ఎలా ఉంటుందో ఏముందో చూద్దాము. షూటింగ్స్కి బెస్ట్ ప్లేస్ అండి ఇది. ఫైనల్లీ ఈ వీడియోలో అయితే మనం షూటింగ్ పాయింట్ చూసాము. అలాగే టోటల్ కర్ణాటక గార్డెన్ మొత్తం అయితే నేను చూపించాను, లొకేషన్స్ అన్ని. నెక్స్ట్ బొటానికల్ గార్డెన్ చూసాము ఊటీలో, దాంట్లో గ్లాస్ హౌస్ చూసాము. నెక్స్ట్ దొడ్డబెట్ట పీక్ పాయింట్ అయితే చూపించాను. అలాగే ఇంకా అక్కడ కొన్ని ఏరియాస్ అయితే చూపించాను. సో ఇక్కడికే లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. సో పార్ట్ 2లో అయితే ఇంకా చాలా లొకేషన్స్ అయితే చూపించున్నాను. కొడైకెనాల్ చాలా అయితే ఉన్నాయి దాంట్లో ఇంకా. సో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చూపించిన లొకేషన్స్ లో మీకేది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. సో అదనమాట ఈ వీడియోకి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.